Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే సుధీర్ సార్. నమస్తే అండి. చాలా సందర్భాల్లో చూస్తాం పిల్లల కెరియర్ విషయానికి వచ్చేసరికి కొన్నిసార్లు వాళ్ళకి ఇష్టమైంది కాకుండా బలవంతంగా ఇంకో దాంట్లోకి తోస్తూ ఉంటారు పేరెంట్స్. కొన్ని సందర్భాల్లో కొంతమంది తల్లులు తండ్రులు త్యాగాలు చేసి కూడా వాళ్ళ కెరియర్ కోసం కూర్చుండిపోతారు. మనం బోత్ సైడ్స్ చూస్తూ ఉంటుంటాం. బట్ ఎప్పుడైతే ఇంట్రెస్ట్ లేని దాని వైపు వెళ్తూ ఉంటుంటారో వాళ్ళ కెరియర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు. అది స్పోర్ట్స్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, ఇంకేదైనా సరే వాళ్ళకి నచ్చని దాని వైపు ప్రయాణం సాగిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఉషా గారు, మీకు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి చెప్తాను, ఒక ఎక్స్పెరిమెంట్ చెప్తాను. దాని తర్వాత అసలు మొత్తం మీరు అడిగిన ప్రశ్న నేను కనెక్ట్ చేస్తూ మాట్లాడతాను. షూర్ అండి. మామూలుగా మనకి రీసెర్చ్ జరుగుతూ ఉంటాయి, అలాగే సైకాలజీలో కూడా రీసెర్చ్ జరుగుతుంటాయి. ఇప్పుడు మనం వ్యాక్సిన్ ఏదైనా తయారు చేస్తే వ్యాక్సిన్ ఫస్ట్ ఎవరి మీద అప్లై చేస్తారంటే చిన్న యానిమల్స్ మీద, లేకుంటే దాని మీద అప్లై చేసి సక్సెస్ అయిన తర్వాత అలాగే బిహేవియర్ ప్యాటర్న్లో కూడా మీకు కొన్ని కనెక్షన్స్, కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా సైకాలజిస్టులు అందరూ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఒక 5 మంకీస్ తీసుకొచ్చి ఒక బోన్లో పెట్టారు. ఒక బోన్లో పెట్టి 5 మంకీస్ పెట్టారు. మంకీస్కి ఏమంటే బాగా ఇష్టం అంటే బనానాస్. వీళ్ళు ఏం చేశారంటే మంకీస్ ఇటు కార్నర్లో ఉన్నాయి, ఇటు కార్నర్లో ఒక గల బనానాస్ని హ్యాంగ్ చేశారు, అరటిపండులో హ్యాంగ్ చేశారు. ఈ మంకీస్కి బనానాస్ చూస్తే పిచ్చికిపోద్ది, నేరుగా వెళ్ళి తినేద్దాం అని చెప్పి ఇంకా ముందుకెళ్దాం అనుకునే టైంకి కండిషన్ ఏం పెట్టారంటే ఇటు సైడ్లో, అంటే మంకీస్ ఇక్కడ ఉన్నాయి, బనానాస్ ఇక్కడ ఉన్నాయి, ఈ సైడ్ కార్నర్లో మనకి ఫైర్ ఇంజిన్ దగ్గర గన్ ఉంటుంది చూసారా, ఆ గన్తో కొడితే మనిషి అయినా దూరంగా వెళ్ళి పడతాడు. అంత ఫోర్స్తో ఇక్కడ ఒక పైప్ పెట్టి మంకీస్ కనుక ఒక లైన్ దాటి ముందుకు వస్తే ఆ పైప్లోని చిల్డ్ వాటర్ తీసుకొని కొట్టడం మొదలుపెట్టాయి. చిల్డ్ వాటర్, బాగా చల్లని వాటర్తో స్ప్రే చేస్తే ఒక్కసారిగా ఈ మంకీస్ ఆ బనానా చూడంగానే ఎగిరి తీసుకుందాం అని లోపల ఆ చిల్డ్ వాటర్ పైప్ నుంచి కొట్టగా నేరుగా వెళ్ళి ఇటు పక్క కేజ్కి వెళ్ళి కొట్టుకునేవి. మళ్ళీ వచ్చి కాము కూర్చున్నాయి, మళ్ళీ అట్టిపండ్లు చూస్తున్నాయి, ముందుకెళ్తున్నాయి, వచ్చి వాటర్ స్ప్రే చేస్తుంది. అలా కంటిన్యూస్ జరుగుతున్నాయి. ఈ మంకీస్ కన్నిటికీ భయంకరంగా దెబ్బలు తగిలి, అంటే మళ్ళీ జంతు సంరక్షణ వాళ్ళు ఏమనుకోకండి, ఇది ఎక్స్పెరిమెంట్ మాత్రమే చెప్తున్నాను. సో వెంటనే హిట్ అవుతుంటే ఈ మంకీస్ కొద్దిసేపు ప్రయత్నించి అలసిపోయి కూర్చున్నాయి. ఇంతలో ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అలా జరిగి ఇంకే మంకీ ప్రయత్నించట్లా, ఎందుకురా వెళ్ళినప్పుడల్లా దాంతో కొట్టించుకోవడం అని చెప్పి కామైపోయాయి. ఎక్స్పెరిమెంట్లో భాగంగా కొద్దిగా ముందుకెళ్ళడానికి సైకాలజిస్టులు ఏం చేశారంటే ఒక మంకీని తీసేసి, 5 మంకీస్లో ఒక మంకీని తీసేసి కొత్త మంకీని తీసుకొని వచ్చి పెట్టారు. కొత్త మంకీని తీసుకొని వచ్చి పెట్టంగానే ఈ మంకీకి ఏంటి అట్టిపండు చూడంగానే వెళ్దామని చెప్పి నేరుగా ముందుకెళ్ళంగానే వాటర్ స్ప్రే అయ్యే లోపల ఈ 4 మంకీస్ తీసుకొని వచ్చి లాగి పెట్టి కొట్టడం మొదలుపెట్టాయి. వాటర్ స్ప్రే అవ్వాల, ఈ లోపల ఈ 4 మంకీస్, ముందు ఏదైతే ఓల్డ్ 4 మంకీస్ ఉన్నాయో ఆ 4 మంకీస్ తీసి దాన్ని కొట్టడం మొదలుపెట్టింది. ఈ కొత్త మంకీకి అర్థం కావట్లా, అరే నన్నెందుకు కొడుతున్నారు, అంత బాగా బనానాస్ ఉన్నాయి, నన్నెందుకు కొడతారంటే ఉండు చెప్పట్లే, కొడుతున్నాయి ఉంటాడు. ఇది వెళ్ళడం, అవి లాగడం కొట్టడం, వెళ్ళడం లాగడం కొట్టడం, వెళ్ళడం లాగడం కొట్టడం. ఇంక ఈ కొత్త మంకీ కూడా ఎందుకు వచ్చిన తలనొప్పిలో కాముందని ఉండిపోయింది. కానీ కారణం తెలియదు. ఈ 4 మంకీస్ కారణం తెలుసు, కానీ దీనికి కారణం తెలియదు. నెక్స్ట్ స్టెప్లో భాగంగా ఈ 4 ఓల్డ్ మంకీస్ ఉన్నాయి కదా, దాంట్లో నుంచి ఒకటి తీసి కొత్త న్యూ మంకీని తీసుకొని పెట్టారు. ఇప్పుడు ఈ న్యూ మంకీ చూడంగానే ఏం చేసింది, బనానాస్ చూడంగానే వెళ్దామనే లోపల మిగిలిన 4 మంకీస్ తీసుకొచ్చి లాగిపెట్టి కొట్టడం మొదలుపెట్టింది. ఆ 4 మంకీస్లో కొత్తగా రీసెంట్గా వచ్చిన కొత్త మంకీ కూడా ఉంది. ఈ 3 ఎందుకు కొడుతున్నాయో దీనికి తెలుసు, ఈ మంకీ ఎందుకు కొడుతుందో తెలియదు, ఎందుకంటే నన్ను కొట్టారు కదా దీన్ని కూడా కొట్టాలని చెప్పి కొట్టడం మొదలుపెట్టాయి. అలా ఎక్స్పెరిమెంట్ ముందుకు వెళ్తూ 3 మంకీస్లో ఒకటి తీసి మళ్ళీ కొత్తదాన్ని, ఇంకోటి తీసి కొత్తదాన్ని. ఈ లాస్ట్ ఎక్స్పెరిమెంట్లో 5 మంకీస్లో ఈ 4 కొత్తవి, ఈ ఓల్డ్ మంకీని తీసేసి కొత్త మంకీని పెట్టంగానే ఈ మంకీ ఎగబడుతుంటే ఈ 4 మంకీస్ కొట్టడం మొదలుపెట్టాయి. ఈ 4 మంకీస్కి ఎందుకు కొడుతున్నారో కాలం తెలియదు, ఎందుకంటే నన్ను కొట్టారు, నేను కొట్టాలి అంతే. ఈ ఎక్స్పెరిమెంట్లో మీకేం అర్థమైంది తెలియదు, కానీ చాలామంది ఈరోజు ఎందుకు ఇంజనీరింగ్కి వెళ్తున్నావు, ఎందుకు డాక్టర్కి వెళ్తున్నావు, ఎందుకు దీనికి వెళ్తున్నావు అంటే ఏమో పక్కింటి అక్క వెళ్ళాడు, మా అబ్బాయిని పంపించాలి, మా అమ్మాయిని పంపించాలి, ఐఐటి జాయిన్ చేయాలి, జేఈ అని మొత్తం వేసుకొని ఇంకా అసలు దేనికి చెయ్యాలి, దానికి గల కారణం ఏంటో చాలామంది తెలుసుకోవట్లేదు. ఫస్ట్ తెలుసుకోవాల్సింది అసలు ప్రాపర్ రీజన్ తెలియకుండా ఏం జరుగుతుంది, దేనికి వెళ్ళాలని చాలామంది క్లారిటీ లేక చాలామంది ఇప్పుడు అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. నేను మీకు కొన్ని కండిషన్స్ చెప్తాను. 2 పేరెంట్స్ ఉన్నారు. ఒక ఆవిడ ఏంటంటే వాళ్ళ భర్త జమ్మూ అండ్ కాశ్మీర్లో జాబ్ చేస్తుంటే వాళ్ళ పాప హైదరాబాద్లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో అయితే తను బాగా రాణిస్తుందని చెప్పి ఫ్యామిలీని అంతా అక్కడ పెట్టి ఈ పాపను ఎలాగైనా స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయాలని చెప్పి నేరుగా తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి ఆ ఆవిడ కుటుంబాన్ని సైతం త్యాగం చేసి ఈ పాపకు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ అని చెప్పి ఫ్యామిలీని మొత్తం తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి నీట్గా చేసుకుంటుంది. అంతే, వాళ్ళందరినీ అక్కడ పెట్టి తను ఒక్కటే వచ్చి ఈ అమ్మాయిని చూసుకుంటూ జాగ్రత్త చేసుకుంటుంది. అంటే పాప ఇంట్రెస్ట్ తెలుసుకొని దాన్ని ఎంకరేజ్ చేస్తుంది. అందుకని
పాప ఎంజాయ్ చేస్తుంది, వీళ్ళ ఫ్యామిలీ అంతా మోర్ సపోర్టివ్గా ఉన్నారు. ఇంకో కేసులో వాళ్ళ తండ్రి పీఈటీ మాస్టర్, నేను ఈ రీసెంట్గా చూసిన కౌన్సిలింగ్ కేసులో వాళ్ళ తండ్రి పీఈటీ మాస్టర్, ఈ అబ్బాయి స్పోర్ట్స్లో ఛాంపియన్ అయ్యి డిస్ట్రిక్ట్ లెవెల్ అయ్యి స్టేట్ లెవెల్ అయ్యి నేషనల్ లెవెల్ ఛాంపియన్ అవ్వడానికి తనకు ఆపర్చునిటీ వస్తే కేవలం 10వ తరగతి చదువుతున్నాడు, ఈ టైంలో ఇలాంటివి చేయకూడదని చెప్పేసి ఆపేసి తన పొటెన్షియల్ని మొత్తం చంపేసి అక్కడే కూర్చోబెట్టి తండ్రి ఉన్నాడు. ఏం చెప్పాలి అంటే, ఎందుకంటే స్పోర్ట్స్ ఏ ఉంది సార్, చదువు కావాలి, స్పోర్ట్స్ ఏ ఉంది సార్, చదువు కావాలని చెప్పి అక్కడ అతని పొటెన్షియల్, అతని ఇంట్రెస్ట్, అతని టాలెంట్ అంతా పక్కన పెట్టి కేవలం చదువే ఇంపార్టెంట్ అంటే, నేను ఇక్కడ మళ్ళీ చదువును తక్కువ చేయట్లేదు, చదువు ఇంపార్టెంట్ నేను కాదనట్ల. ఇప్పుడు ఈ పాప కూడా 10th క్లాసే. ఈ పాపను వాళ్ళ మదర్ ఏం చేస్తున్నారు తెలుసా, స్పోర్ట్స్ మొత్తం రాయిపిస్తూ ఓపెన్ కేటగిరీలో 10th రాయిపిస్తున్నారు అంతే. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిందంటే, పిల్లలకు కనుక మీరు ఏది వాళ్ళకి ఇవ్వాలనే విషయంలో దాని గురించి పూర్తిగా తెలుసుకొని ఏది కరెక్ట్ ఏది రాంగ్ తెలుసుకోకుండా పక్కింటి వాళ్ళు చేశారు, ఎదురింటి వాళ్ళు చేశారు, అసలు డిగ్రీ సూట్ అవ్వదు. ఇప్పుడు అందరు ఇంజనీరింగ్కి ఎందుకు వెళ్తున్నారంటే, డిగ్రీదే ఉంది సార్, రోడ్డు మీద ఖాళీగా ఉంటారు. కాదండి, మీరు నిజంగా ఒక బ్యూరోక్రాట్ స్టాండర్డ్కో లేకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కో లేకుంటే దీనికి వెళ్ళాలంటే ఆర్ట్స్ చదవాలి. ఆర్ట్స్ చదివితేనే మీకు దాని గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతారు. డిగ్రీని మీరు తక్కువ చేయలేరు కదా. సో చాలామంది ఇక్కడ చేసే పని అదేనండి. దయచేసి ఫస్ట్ మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏదైనా ఉంటే అదేంటంటే, పిల్లలకి ఏది ఇష్టమో అది ఎందుకు, దాని ఫ్యూచర్ ఏంటి పూర్తిగా తెలుసుకోకుండా ఆ మంకీస్ ఏమీ తెలియకుండా కొట్టడం ఎలా మొదలుపెట్టాయో మీరు కూడా వాళ్ళని అలాగే చేశారంటే మాత్రం ఇది ఫస్ట్ పాయింట్. రెండోది అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ చేయండి. నీకెందుకు అది ఇష్టం, నీకు ఎంతవరకు ఇష్టం అని ప్రశ్నించడం. అదే 4 మంకీస్ కనుక నన్ను కొడుతున్నప్పుడు ఎందుకు మమ్మల్ని కొడుతున్నారు, అట్టిపండ్లు ఉన్నాయి కదా అని చెప్పి ఈ 4 మంకీస్ ప్రశ్నించడం మొదలు పెట్టుంటే వాళ్ళకి ఖచ్చితంగా ఫస్ట్ ఆన్సర్ తెలిసేది. ఆ పైప్ ఉంది, దానివల్ల నేను ఆపుతున్నాను అని చెప్పి ఏ ఒక్కరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. జస్ట్ బ్లైండ్గా ఫాలో అవడం మొదలుపెట్టారు. న్యూజెర్సీలో ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది. ఒక మెడిటేషన్ హాల్లో జరిగిన ఎక్స్పెరిమెంట్. చాలామందికి ఆ విషయం స్టోరీ చాలామంది తెలుసు. మెడిటేషన్ హాల్లో ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, మెడిటేషన్ జరిగేటప్పుడు మామూలుగా రూమ్ అంతా సైలెంట్గా ఉండాలి. కానీ అక్కడ వారసత్వం ఏంటంటే, మెడిటేషన్ అంటే పిల్లిని తీసుకొని వచ్చి కట్టేస్తే మెడిటేషన్ చేస్తారు, లేకుంటే చేయరు. పిల్లిని తీసుకొని వచ్చి కట్టేస్తాను. ఎందుకు పిల్లిని కట్టేస్తానో ఎవరికి తెలియదు. ఇది చాలాసార్లు నేను నా వీడియోస్లో కూడా చెప్పాను. పిల్లిని ఎందుకు కట్టేస్తో తెలియదు. కానీ ఒకడు ఉంటాడు కదా, నాలాంటి ఒక థాట్ ప్రాసెస్ ఉండే పర్సన్, సార్ నేను స్టూడెంట్గా వచ్చాను కానీ నాకు ఎప్పటికైనా అర్థం కానీ మీరు ఎందుకు పిల్లిని కట్టేస్తున్నా అంటే, ఏమో నాకేం తెలుసు, మా గురువు కట్టేస్తున్నాను, నేను కట్టేస్తున్నాను. అరే మీ గురువు ఎందుకు కట్టేస్తుంటే ఏమో తెలియదు. అలా వెతుక్కుంటూ వెళ్తే వాళ్ళకి తెలిసిన విషయం అంటే, ఒకరోజు ఆయన మెడిటేషన్ నేర్పించే టైంకి ఒక పిల్లి రూమ్లోకి వచ్చి మియావ్ మియావ్ అంటూ ఉంటే ఈ గురువు గారు ఏం చేశారంటే, వాలంటీర్స్ ఇటు అన్నాడు. ఇటు అన్నవంటే ఆడ తీసుకొచ్చి కట్టేయమన్నాడు. నేరే కట్టేశారు. ఆ రోజు అయిపోయింది, వదిలేశారు. రెండో రోజు మెడిటేషన్ జరిగితే మళ్ళీ పిల్లి అరవంగానే మళ్ళీ తీసుకొచ్చి కట్టేశారు. మూడో రోజు నుంచి గురువు వచ్చి చెప్పే లోపల ఈ వాలంటీర్స్ పిల్లిని కట్టేయడం మొదలుపెట్టారు. ఆ రోజు నుంచి వారసత్వంగా అది మొదలైంది. కానీ ఏ ఒక్కరు ప్రశ్నించడం జరగలేదు. ఈ రోజు నుంచి ఫస్ట్ ప్రశ్నించడం అన్ని విషయాల్లో కనుక పిల్లలకి నేర్పించగలిగితే, సార్ భలేవాళ్ళు సార్, వాళ్ళు చాలా ప్రశ్నిస్తారు సార్, ఎందుకు చేయాలి, ఈ హోంవర్క్ ఎందుకు చేయాలి, ఆ విషయాల్లో కాదు మీరు నేర్పించాల్సింది. అసలు కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ వాళ్ళు తీసుకునే డెసిషన్స్లో కానీ సమస్య వచ్చినప్పుడు ఈ ప్రాబ్లంకి నేను ఇంకా ఎలా సొల్యూషన్ తీసుకురావాలనే విషయంలో ప్రశ్నిస్తూ, కెరియర్ని కూడా అదే విషయంలో, నాన్న మీరు ఇంజనీరింగ్ అంటున్నారు, ఎలా చేయొచ్చు, ఏంటి అసలు ఇంజనీరింగ్ ఎందుకు, డాక్టర్ ఎందుకు, లేకుంటే లాయర్, ఇంకా నాకు ఇష్టమైన ప్రొఫెషన్స్ ఉన్నాయి అని చెప్పి దాని మీద కొద్దిగా ప్రశ్నిస్తూ, తండ్రిని ప్రశ్నించమని కాదు నేను చెప్పేది, కానీ కెరియర్ విషయంలో బ్లైండ్గా వెళ్లకుండా నాకేది ఇష్టం, మీరేది నాకు చూడాలనుకున్నారు అని పూర్తిగా దీని గురించి చేయకపోతే మాత్రం రొటీన్గా అలాగే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండిపోతారు. ఎగ్జాక్ట్లీ, ఇదే చాలా మంది చేసి తప్పండి. పిల్లలకి నిజంగా సార్ ఆ విషయాల్లో క్లారిటీ ఉండదు. ఈ మధ్యకాలంలో దేన్ని అడగాలి, దేన్ని అడగకూడదు, దేని గురించి మాట్లాడాలో తెలియని పిల్లలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. చాలామంది మన వీడియోస్ చూసినప్పుడు మీరు అబ్జర్వ్ చేసే ఉంటుంటారు. ఐ థింక్ కింద కామెంట్స్లో కూడా, సార్ ఇదే మాకు కావాల్సింది, మేము ఇవే చెప్పలేకపోయాం, దీనివల్లే మా కెరియర్ పోయింది అని ఎంతోమంది పిల్లలు చాలా సఫర్ అయ్యారు. అలాంటి పిల్లలు మన వీడియోస్ చూసినా లేదా పేరెంట్స్ గమనించి మా పిల్లలు కమ్యూనికేషన్ చేయలేకపోతున్నారు, కమ్యూనికేట్ రావట్లేదు, కెరియర్ పరంగా కానివ్వండి, ఇంకేదైనా సంబంధించి కానివ్వండి, ఒకసారి కౌన్సిలింగ్ తీసుకురావాలనుకుంటున్నాం, లేదా ఏదైనా వర్క్షాప్ జరిగితే అటెండ్ అవ్వాలి అనుకుంటున్నాం అనే వాళ్ళకి మన దగ్గర ఎటువంటి అపాయింట్మెంట్ కౌన్సిలింగ్ ఉంటుంది అంటారు, అండ్ వర్క్షాప్స్ ఏ విధంగా ఉంటాయి? వర్క్షాప్స్ ఇన్ ఫ్యూచర్ వీ హ్యావ్ దట్ ప్లాన్స్ ఆల్సో అండి. ప్రస్తుతానికైతే కౌన్సిలింగ్ మాత్రం మన టీమ్ ఆఫ్ సైకాలజిస్ట్. ఇక్కడ చాలామంది అంటే మేబీ ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక రాంగ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి అలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. అందుకే నేను ఏం చేశానంటే, మన సుమన్ టీవీ అసోసియేషన్తోనే వీ హ్యావ్ ఏ కౌన్సిలింగ్ సెటప్. కంప్లీట్గా దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఒక డాక్టర్ మామూలుగా బోన్స్ కావాలంటే మీరు ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్తారు, హార్ట్ దగ్గర చెక్ చేసుకోవాలంటే కార్డియా దగ్గరికి వెళ్తారు. అలా మన దగ్గర కూడా టీమ్ ఆఫ్ సైకాలజిస్ట్, ఎడ్యుకేషన్ సంబంధించి ఎడ్యుకేషన్ సైకాలజిస్ట్ ఉన్నారు,
క్లినికల్ ప్రాబ్లమ్స్ ఉంటే, పిల్లలు కంప్లీట్గా అడిక్షన్ ఏంటి, అడిక్షన్కి సంబంధించి సైకాలజిస్ట్ ఉన్నారు. అలా మన టీమ్ ఆఫ్ సైకాలజిస్ట్ ప్రతి క్లయింట్కి అందుబాటులో ఉండడానికి మన సుమన్ టీవీ ఒక డిఫరెంట్ ఇనిషియేటివ్ తీసుకొని, అలా మా కౌన్సిలింగ్ సెంటర్లోనే, మన కౌన్సిలింగ్ సెంటర్లోనే టీమ్ ఆఫ్ సైకాలజిస్ట్ అందరు ఉన్నారు. మీరు ఈ కింద కనపడే ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే అక్కడ మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీ పర్టికులర్ ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని అక్కడ టీమ్ ఆఫ్ సైకాలజిస్ట్ అందరూ మీకు హెల్ప్ చేస్తారు. మీరు ఎంత నమ్మకంతో అయితే నా దగ్గరికి వస్తున్నారో అంతే నమ్మకం 200% జస్టిఫికేషన్ ఇచ్చే ఎక్స్పర్ట్స్ టీమ్. ఎందుకంటే ఇక్కడ వీళ్ళందరూ మాకు సుధీర్ సారే కావాలంటే మేబీ నేను అందరు 1000 మందికి జస్టిఫికేషన్ ఇవ్వలేకపోవచ్చు, కానీ నా మీద నమ్మకం కంటే దానికి 200 రెట్లు వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వాలన్న విషయంలోనే మన టీమ్ ఆఫ్ సైకాలజిస్ట్ అందరూ అక్కడ ఉన్నారు. మీరే, మన ఆఫీస్ ఉంటుంది, అక్కడికి రావచ్చు. అక్కడికి వచ్చి మీరు కౌన్సిలింగ్ తీసుకొని 200% ఈ స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే మీ పిల్లల్లో ఉండే ప్రతి ప్రాబ్లమ్కి కేర్ ఆఫ్ అడ్రస్ మన కౌన్సిలింగ్ దగ్గర ఉందండి. 200% చెప్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.